మీకు ఆమ్లా తెలిసే ఉంటుంది. మీలో చాలా మంది టేస్ట్ చేసే ఉంటారు. దీన్నే పిలుస్తారు ఇండియన్ గూస్ బెర్రీ అని కూడా పిలుస్తారు. ఫస్ట్ ఇది తిన్నప్పుడు చాలా పుల్లగా ఉంటుంది. కొన్ని సెకండ్స్ ఆగిన తర్వాత అది తీయగా రుచిగా ఉండటం మనం గమనిస్తాం. దీనికి ఇలాంటి గుణం ఉంది. అదే మెంతులు గనక ఒక మెంతు విత్తనం తీసుకొని దాన్ని గనక నవిలితే నోరంతా కూడా చేదుగా ఉంటుంది. కాసేపు ఆగిన తర్వాత కూడా ఇంకా చేదుగానే ఉంటుంది. ఆమ్లా ఏమో మొదటగా తిన్నప్పుడు పుల్లగా, తర్వాత తీపిగా మారుతుంది. అదే మెంతులు మొదటేమో చేదుగా, ఆ తర్వాత కూడా ఇంకా చేదుగా మారటం మనం గమనిస్తున్నాం. ఇలానే వాక్యంలో కూడా ఒక మాట ఉంది. దేవుడు వెలుగులో ఉన్న ప్రకారం మనం కూడా ఆయనతో వెలుగులో నడవాలని ఉంది. దేవునితో మనం ఎప్పుడైతే సహవాసంలో ఉంటామో మనం ఇరువురితో కూడా అదే అన్యోన్యతలు కలిగి దేవునితో కూడా సహవాసం కలిగి ఉండటం ద్వారా మన యొక్క ప్రతి పాపము దేవునితో మనం చేస్తున్న సహవాసం ద్వారా ప్రతి పాపమును తన రక్తం ద్వారా దేవుడు కడిగి మనల్ని పవిత్రపరచగలడు. అది ఎలాంటి దుఃఖమైనా, ఎడిక్షన్ అయినా, పాపమైనా, కష్టమైన, వ్యాధైనా దేవుడు ప్రతి దాన్ని కూడా బాగు చేయగల సమర్థుడుగా ఉన్నాడు. ప్రతి పాపం నుంచి విమోచన రక్షకుడు ఎవరనంటే కేవలము యేసయ్యనే.